ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి ఆల్గరిథం రాయడం అంటే నేను ఒక ఆల్గరిథం రాస్తాను, నువ్వు ఒకటి రాస్తావు, ఇంకొకటి రాస్తాడు. సో ఇప్పుడు మనం ముగ్గురం రాస్తాం ఆల్గరిథం. ఆ ముగ్గురు ఆల్గరిథంలో ఏది బెస్ట్ ఆల్గరిథం అని ఎలా చేస్తుంది? సో దానికే పర్ఫార్మెన్స్ కమ్ ఇన్ టు ద ప్లే. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రాబ్లంకి మెనీ సొల్యూషన్స్ ఉండొచ్చు ఒక పర్టికులర్ ప్రోగ్రామ్కి, కానీ అలా మెనీ ఫర్ వన్ ప్రాబ్లమ్ డిజైన్ మోర్ దెన్ వన్. ఒక ప్రోగ్రామ్కి మోర్ దెన్ వన్ ఆల్గరిథమ్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. కానీ బట్ హౌ టు ఫైండ్ అవుట్ విచ్ ఆల్గరిథం ఈజ్ గుడ్, విచ్ వన్ ఈజ్ బ్యాడ్, ఏ ఆల్గరిథం కరెక్ట్ మంచిగా బెస్ట్ మనకి ఏ వరస్ట్ అని ఎలా తెలుస్తుంది? అప్పుడే పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తాం. ఏ ఆల్గరిథం బెస్ట్ అని తెలుసుకొని ఒక మల్టిపుల్ ఆల్గరిథమ్స్ ఉన్న మనకి అలా ఒకటి పిక్ చేసి ఇది బెస్ట్ అని చెప్పడానికి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేద్దాం. సో పర్ఫార్మెన్స్ హెల్ప్ us to సెలెక్ట్ ద బెస్ట్ ఆల్గరిథం. ఎక్కడ నుంచి ఫ్రమ్ మల్టిపుల్ ఆల్గరిథమ్స్ బెస్ట్ ఆల్గరిథం ఫైండ్ చేయడానికి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది. టు సాల్వ్ అసలు ఆల్గరిథం ఎందుకు రాస్తాం? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కదా. ఇప్పుడు ఏవైతే మల్టిపుల్ ఆల్గరిథమ్స్ నువ్వు రాస్తావో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఆ మల్టిపుల్ ఆల్గరిథమ్స్లో ఏది బెస్ట్ ఆల్గరిథం ఫైండ్ చేయడానికి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది మనకి. సో వెన్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్ ఆల్గరిథమ్స్, మళ్ళీ అదే చెప్తుండు, మల్టిపుల్ ఆల్గరిథమ్స్ సాల్వ్ ప్రాబ్లమ్, వి అనలైజ్ దెమ్ అండ్ పిక్ ద one which is best suitable for one requirements. That process is defined as performance analysis. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను ఏదైతే చెప్పినానో మల్టిపుల్ ఆల్గరిథమ్స్ ఒకటి బెస్ట్ పిక్ చేసి చేయడాన్ని ఈ ప్రాసెస్ మొత్తాన్ని పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటారు. దేర్ ఆర్ 2 ways to find the best ఐడియల్ ఆల్గరిథం ఫర్ అన్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్కి నేను ఒకటి రాసిన, ఇంకోటి రాసాను కదా, ఈ ముగ్గురులో ఏది బెస్ట్ ఆల్గరిథం ఫైండ్ చేయడానికి ఒక టూ అనేది చాలా మెయిన్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఒకటి టైము, ఇంకోటి స్పేస్ అంటే ఆకాశం స్పేస్ కాదు, స్పేస్ అంటే స్టోరేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్లో. ఒక తక్కువ టైం తీసుకున్నాక ఆల్గరిథం అనేది బెస్ట్ అనమాట. అలానే ఒక ఆల్గరిథం గుడ్ అని ఎలా చెప్పగలుగుతాం? ఒక కన్జ్యూమ్స్ లెస్ స్పేస్, అంటే లెస్ స్టోరేజ్ కన్జ్యూమ్ చేసిన ఒక ఆల్గరిథం అది బెస్ట్ అని మనం చెప్పచ్చు. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ డిపెండ్స్ ఆన్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయితే ఒక పర్ఫార్మెన్స్ ఎలా అనలైజ్ చేస్తాం? టైమ్ అండ్ స్పేస్తో పాటు ఇంకా వేరే ఉంటాయి. అది ఆల్గరిథం ఇస్ ప్రొవైడ్ అండ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఆల్గరిథం మనకి కావాల్సిన ఏదైతే డిజైర్డ్ అవుట్పుట్ కావాలో మనకు అదే సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. వెదర్ ఈజీ టు అండర్స్టాండ్, అందరికి అర్థమవుతుందా? లాంగ్వేజ్ ఇండిపెండెంట్గా నీకు నాకు అందరికీ అర్థం కావాలి. ఆల్గరిథం అనేది ఈజీ టు ఇంప్లిమెంట్, అది ఈజీగా ఇంప్లిమెంట్ కావాలి. తర్వాత స్పేస్ చెప్పినట్టు మెమరీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచి ఆల్గరిథం అన్నట్టు. తర్వాత టైం, ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత మంచి ఆల్గరిథం అన్నట్టు టు సాల్వ్. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం. వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. స్పేస్ అంటే ఏం చెప్పిన స్టోరేజ్, అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ రిక్వైర్డ్. ఒక ఆల్గరిథంకి ఎంత తక్కువ స్పేస్ తీసుకుంటే అంత మంచిది అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకో, కీ లైన్. సో అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ రిక్వైర్డ్ అనేది స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఒక ఏవేవి ఉంటాయి? ఒక స్పేస్ ఆక్యుపై చేయడానికి ఒకటి ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది, డాటా స్పేస్ అండ్ ఎన్విరాన్మెంట్ స్పేస్. ఇవి మూడు స్టోరేజ్లు తీసుకుంటాయి. ఒకటి ఇన్స్ట్రక్షన్ స్పేస్, డేటా స్పేస్, ఒకటి ఎన్విరాన్మెంట్ స్పేస్. ఇన్స్ట్రక్షన్ స్పేస్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అందులో ఒక నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా, నువ్వు ఎంత తక్కువ లైన్స్ రాస్తే అంత తక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా. సో దాని ఇన్స్ట్రక్షన్ స్పేస్ అంటే అది ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఆ ఎగ్జిక్యూటబుల్ నంబర్ ఆఫ్ లైన్స్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ స్పేస్ తీసుకుంటాం. ఆ నంబర్ ఆఫ్ లైన్స్ని ఇన్స్ట్రక్షన్ స్పేస్ అంటారు. డేటా స్పేస్ అంటే దాని లోపల ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల ఉట్టిని రాయవు కదా, పైన దాని లోపల నువ్వు వేరియబుల్స్ యూజ్ చేస్తావు, కాన్స్టెంట్స్ యూజ్ చేస్తావు. ఆ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్కి ఎంత స్పేస్ తీసుకుంటున్నది డేటా స్పేస్ అంటారు. తర్వాత ఎన్విరాన్మెంట్ స్పేస్. ఈ ఎన్విరాన్మెంట్ స్పేస్ అంటే టు స్టోర్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు రెజ్యూమ్ ద సస్పెండెడ్ ఫంక్షన్. ఏదైతే సస్పెండెడ్ ఫంక్షన్స్ ఉంటాయో అవి స్టోర్ చేయాలి మనం ఎన్విరాన్మెంట్లో. ఆ ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యేది అంటే ఎన్విరాన్మెంట్ స్పేస్లో. సో ఏంటి? డేటా స్పేస్, ఎన్విరాన్మెంట్ స్పేస్, తర్వాత ఇంకేంటిది ఒకటి ఇన్స్ట్రక్షన్ స్పేస్. ఈ మూడింటిని కన్సిడర్ చేసుకుంటుంది, మూడింటిని తీసుకుంటాయి. ఒక స్పేస్ కాంప్లెక్సిటీలో ఈ మూడు ఉంటాయి అన్నమాట. ఇన్స్ట్రక్షన్ స్పేస్, డేటా స్పేస్, ఎన్విరాన్మెంట్ స్పేస్ చెప్పినది. ఇప్పుడు 2 types ఆఫ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటాయి. ఒకటి కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ, లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. 1 by 1 డీటెయిల్. కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ వర్డ్లో కాన్స్టెంట్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న ఆల్గరిథం రాస్తాను. ఇంట్ స్క్వేర్, ఇంట్ ఏ అని పెట్టిన, ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన. ఇప్పుడు ఇంట్ అనేది ఒక కాన్స్టెంట్, దాని ఒక ఎన్ని బైట్స్ ఉంటాయి, ఎన్ని బైట్స్ ఉండాలో ఇంటీజర్కి అన్నే బైట్స్ ఉంటాయి. మారుతుందా? నేను రాసి ఒకటి మారుతుంది,
రోజు రోజుకి ఒకటి మారుతూ ఉంటుంది. ఇంటిజర్ వేరియబుల్ స్పేస్ అనేది మారది, ఎప్పుడూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు రిటర్న్ ఏ చేస్తే నాకు ఏ యొక్క స్క్వేర్ చేస్తుంది. సో చిన్న ఆల్గరిథం. సో there is an algorithm required fixed amount of space for all input values. నువ్వు ఏ ఇన్పుట్ వాల్యూ ఇచ్చినా ఇంటీజర్ వాల్యూకి ఎంత వేరియబుల్ మనం ఎన్ని బైట్స్ కావాలో అన్ని బైట్స్ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోరు తక్కువ తీసుకోరు. సో అనేది ఫిక్స్డ్ అయింది. సో ఆల్గరిథం అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ స్పేస్, ఫిక్స్డ్ అయిన ఒక లోపల ఉన్న స్పేస్ ఇది ఫర్ ఏ ఇన్పుట్ వాల్యూ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కాన్స్టెంట్. ఏ ఇన్పుట్ వాల్యూ ఇచ్చినా కూడా ఏమైపోయింది అబ్బా, ఫిక్స్డ్ అయింది. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ నువ్వు ఏ ఇన్పుట్ వాల్యూ ఇచ్చినా లోపల ఉన్న అయితే వేరియబుల్స్ ఉంటాయి ఆ ఫిక్స్డ్ అమౌంటే తీసుకుంటాను నువ్వు ఏ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చినా. అందుకే ఇది కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ అన్నారు. కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి స్పేస్. లీనియర్ స్పేస్ అంటే ఏంటిది, మారుతుంది. స్పేస్ నీడెడ్ ఫర్ ఆల్గరిథం బేస్డ్ ఆన్ ఇప్పుడు ఒక ఆల్గరిథంకి స్పేస్ కన్స్యూమ్, ఒక ఆల్గరిథం స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అనేది ఎట్లా, సైజ్ వేరియబుల్కి ఎంత తీసుకుంటుంది, సైజ్ వేరియబుల్ ఎన్కి ఎన్ని తీసుకుంటే ఒక వర్డ్ తీసుకుంటుంది, ఓకేనా. తర్వాత అరే ఏ వాల్యూస్కి ఎన్ని తీసుకుంటుంది, ఎన్ వర్డ్స్. సైజ్ ఆఫ్ ఒక వేరియబుల్ ఆఫ్ సైజ్ ఏ అన్న కావచ్చు, ఎం అన్న కావచ్చు, ఏ అన్న కావచ్చు. సో సైజ్ వేరియబుల్ ఏకి ఎన్ని తీసుకుంటే ఒకటే వర్డ్ తీసుకుంటుంది. ఒకవేళ అరేకి ఎంత తీసుకుంటుంది, ఎన్ని వర్డ్స్ తీసుకుంటుంది సైజు. అదే లూప్కి ఎంత తీసుకుంటుంది సైజు, లూప్ ఐకి ఎంత తీసుకుంటుంది, వన్ వర్డే తీసుకుంటుంది. సమ్ వేరియబుల్ ఈజ్ వన్ వర్డ్ తీసుకుంటుంది. సో ఇవన్నీ ఫిక్స్డ్ అనమాట. సమ్ వేరియబుల్కి వన్ వర్డ్ తీసుకుంటుంది, అదే లూప్ ఐకి వన్ వర్డ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసాను చూడండి, ఇంట్ సమ్. ఇది ఆల్గరిథం హెడ్డింగ్, నీకు ఇంత 3 వీడియోలు చెప్పిన. ఇంట్ ఏ అరే అని డిక్లేర్ చేసిన, ఏ అనేది అరే, ఇది ఎన్ అనేది సైజ్. సో ఇక్కడ చూడండి చిన్న ప్రోగ్రామ్, ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0 ఐ. ఇక్కడ ఫర్ లూప్స్ తీసిన, ఫర్ లూప్ తీసుకొని సమ్ ఈక్వల్స్ టు సమ్ ఏ ప్లస్ ఏ ఆఫ్ ఐ రిటర్న్ సమ్ అని ఇష్టం. సో ఇక్కడ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్కి ఒక్కొక్క స్పేస్ అన్నది తీసుకుంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ స్పేస్ వేరే ఉంటుంది, ఈ ఇన్స్ట్రక్షన్ స్పేస్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఫర్ లూప్, ఇక్కడ ఒక అరే డిక్లేర్ చేసినప్పుడు నీ స్పేస్ ఉంటుంది. ఇక్కడ కామాలు బ్రేసెస్కి ఏం స్పేస్ ఉంటుంది కాబట్టి 0 ఉంటుంది. ఇక ఈ బ్రేసెస్ కూడా ఏముంటుంది కాబట్టి 0 స్పేస్ తీసుకుంటుంది. ఇక్కడ ఎన్ వర్డ్ స్పేస్ తీసుకుంటుంది. సో దీని ఇంక్రీజ్ ఇన్ స్పేస్ బై ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ వాల్యూస్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇన్పుట్ వాల్యూస్ ప్రారర్ కానీ లూప్స్ కానీ తీసుకున్న కొద్దీ దాని లోపల ఉన్న స్పేస్ అనేది పెరుగుతుంది కదా. అందుకే లీనియర్ అంటే ఏంటిది, కాన్స్టెంట్ అంటే ఎప్పుడు ఒకళ్ళకనే ఉంటుంది. లీనియర్ అనేది మారుతూ ఉంటుంది. నువ్వు ఒకవేళ తక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నావు, తక్కువ ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాకో స్పేస్ అని తగ్గుతుంది. నువ్వు ఇన్పుట్ వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాకో స్పేస్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ స్పేస్ బై ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ వాల్యూస్ నోన్ యాజ్ లీనియర్ స్పేస్. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, ఇప్పుడు చూడు ఇక్కడ ఎంత అయినాయి నాకు 1 n, ఇంకో మళ్ళీ n, అక్కడ 0 నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 + n + n + n. సో n+3 వర్డ్స్ స్పేస్ కావాలి నాకు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, స్టోర్ చేయాలంటే, ఓకేనా. ఇది స్పేస్ కాంప్లెక్సిటీ.